సువార్త ప్రకటించేవాడు అని అంటే అర్థం ఏంటండి? వెలుగుని ప్రకటిస్తున్నాడు. వెలుగును ప్రకటిస్తున్నాడు చీకటిని కలిగి ఉంటే ఎలా ప్రకటిస్తాడు? అందరూ వెలుగులోకి రండి అని చెప్పి వెలుగును ప్రకటిస్తున్న జ్యోతిలాగా ఉన్నాం మనం. కానీ ఈ జ్యోతే ఏం కలిగి ఉందనంటే ఇటువైపు అంతా నల్లని మచ్చ కలిగి ఉంది. సువార్త ప్రకటిస్తామా? ఒకవేళ ప్రకటించినా ఎలా ప్రకటిస్తావు? జాబ్ కాబట్టి ప్రకటిస్తావు. సువార్థికులకి ఈ విషయం అర్థం అవుద్ది. మీలో చీకటి ఉంది. ఆ రోజు మిమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలిచారు, చెప్తారు. ఇంకెవరు అంటే జాబ్ అప్పగించారు కాబట్టి చేస్తారు. కానీ మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. వెలుగుని గురించి ప్రకటిస్తున్న నేను చీకటిని కలిగి ఉంటే ఏంటి ఈ పని అని అనుకుంటాను. వీలైతే ఎవడైనా వాక్యం ప్రిపేర్ అయితే నువ్వు వెళ్ళి చెప్పవచ్చు కదా అని అడుగుతానండి నేను. ఎందుకనంటే నాకు తెలిసిపోద్ది వెలుగును ప్రకటిస్తున్నాడు చీకటిని కలిగి ఉంటే వెలుగును ప్రకటించడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అయితే ప్రకటించడం మానే. అది మానేస్తే మరీ శ్రమ. అయితే మరి ఇంకేం చేయాలి? పాపంలో చేపెట్టకు, జాగ్రత్తగా ఉండు, వెలుగులో నడుచుకో.